అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మార్చి నెల 15వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ప్రథమ నక్షత్రం ఉత్తర పాల్గొని కరుణ కలువతైతుల పక్షం శుక్లపక్షం. యోగం గండ రోజు శనివారం. జన్మరాశి కన్యారాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 31 నిమిషాల నుండి 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. మరలా ఉదయం 7 గంటల 19 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 31 నిమిషాల నుండి 11 గంటల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశిలో శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం. ఇంట్లో పండగలు, పబ్బాలు లేదా వేడుకలు జరపాలి. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. శాస్త్రోక్తమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి. మీ జీవిత భాగస్వామితో బాధాకరంగా ఒత్తిడి కల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఒంటరితనాన్ని మీకంటే ఎక్కువ శక్తివంతమైనదిగా చేయవద్దు. బయటికి వెళ్ళే ప్రదేశాలు సందర్శించడం చేయండి. జనవరి నెల 15వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి శనివారం నాడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజు. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగం వలన ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుంచి ఏమి సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. కుటుంబ వేడుకలకు, ముఖ్యంగా సంబరాలకు తగినట్టుగా శుభదినం. మీ ప్రియమైన వ్యక్తులు మీ శరానికి మీ చక్కటి చిరునవ్వు, తిరుగులేని పెరుగును మందు కావలదు. వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంట బయట సమస్యలు చికాకులు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు అమలు చేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విధుల్లో సమస్యలు తప్పవు. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. గృహమున మీ ఆలోచనలు కొందరికి నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో భాగస్తులు చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందుకొడిగి సాగుతాయి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితిని అనుకూలంగా ఉండదు. ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీరు రోజంతా డల్గానే నిదానంగానే ఉండేది.
ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. కష్టపడి పనిచేయడం మాని ఓర్పును వహించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాన్ని చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఇతరులను విమర్శించే గుణం గల మీరు ఇతరుల విమర్శనలకు గురయ్యే అవకాశం ఉన్నది. మీ సమయ పూర్తిని మెరుగుపెట్టుకొని పనికిరానివి వదిలేయడం. విపరీత విమర్శకు గురి కానక్కర్లేదు. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటను కఠినంగా వాడుతారు. కుటుంబం అంతా కూడా పూర్తి వినోదం సంతోషదాయకం అవుతుంది. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క 2వ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈరోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలు అందుకుంటారు. ఇంకాస్త సంబరమాశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను డిస్టర్బ్ చేస్తుంటాయి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను అధికారితను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. మీ లాభ వ్యాఖ్యాలను మీరు సున్నిత మనసుకు రావడంతో మీ బాధ కలిగిస్తాయి. మీ భావోద్వేగాలను అధికం చేసుకొని ఏమి చేయకండి, లేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని బయటికి గెంటేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే కూడా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి దుష్ప్రవర్తన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పటిలాగానే కాకుండా మీరు నీరసంగా అనిపిస్తుంది. ఇది మీద అదనపు పనిని నెత్తులెత్తుకోకండి. కొంత విశ్రాంతి తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేయండి. మీరు మత్తు పానీయాల నుండి ఈరోజు దూరంగా ఉండండి. అయినచో మత్తులో మీరు మీ వస్తువులు పొడగొట్టుకోగలరు. మిత్రులతో కలిపే సాయంత్రాలను లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకం కాగా ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తుంది. పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ నుండి వారు హుషారు తారస్థాయిలో ఉంటుంది. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. మీ నిర్ణయాలు మరొకరికి తెచ్చి అనవసరమైన చర్చలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో చూపులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ ముందు వచ్చి నిలబడతాయి. ఈరోజు వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతు అవుతుంది. ఈ స్వభావం మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను దారితీయవచ్చును. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. ఈరోజు మీ తులర్వల్ట ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం మానాలి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీ భాగస్వామి అతడికి లేదా ఆవిడ దగ్గర విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు. అవసరంలో ఉండే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరిస్తుంది. ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనికి గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్స్ పొందవచ్చును. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపార విస్తరణకు సలహాలను కోరుతారు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మీ సోదరి లేదా అత్తల ఆశీర్వాదాన్ని తీసుకొని సంతోషంగా ఉండండి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. రోజంతా డల్గానే ఉంటుంది. ప్రేమ విషయంలో బానిసలా ఉండకండి. కష్టపడి పనిచేయడం మారి ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. రిచ్ డివిడెంట్లను తెస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.